తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన రోజులల్లా ఏడ చూసినా పోలీసులే ఉండేది. అడుగు అడిగినా కొట్లాటలను అడ్డుకునేది. లాఠీ చార్జులు, టియర్ గ్యాస్ బాంబులు, అరెస్టులు, కేసులు ఇట్లా ఎమర్జెన్సీ తీరుగానే ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటారా? ఇప్పుడు పోలీస్ బందోబస్తు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది. ఆవ్ మీరే చూడురు మళ్ళా. ఆ తెలంగాణ కోసం కొట్లాడిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. ఈ పోలీస్ గుంపును చూస్తుంటే జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీటింగ్ లా ఎసోంటి లొల్లి కావద్దని కార్పొరేటర్లకు కావలి కాసేతందుకు వచ్చిన పోలీసులు ఇల్లంతా కౌన్సిల్ ఆఫీస్ కు నలుదిక్కుల నల్ల బట్టలు వేసుకుని తయారుగున్నారు. ఆఫీస్ లోపట సర్వసభ్య సమావేశం చురువైన కొద్దిసేపట్లనే లొల్లి మొదలైందట. హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ కోసం బడ్జెట్ పెట్టిన తర్వాత జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల మీద మాట్లాడాలి అని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పట్టుబట్టిండ్రట. లేదు అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారట. అటు వాళ్ళు ఇటు వీళ్ళ నడుమ మాటలతోనే యుద్ధం జరిగిందట. ఇంకేమున్నది, మేయర్ విజయలక్ష్మి కార్ పార్టీల గట్టిగా మాట్లాడేటోళ్లను సభ నుంచి సస్పెండ్ చేసిందట. ఆహా, మమ్ములనే బయటకు పోయేటట్టు చేస్తావా అని మేయర్ మేడం కుర్చీ కాడికి పోయి ఇంకింత ఎక్కువ లొల్లి చేసే వరకు దుమ్ము అయిందట సభంతా. ఇట్లా అయితుంటే అధికారంలో ఉన్నోళ్ళు ఊకుంటారా? మార్షల్స్ అనే పోలీసులను పెట్టి కొంతమందిని బయటకు పంపించిండ్రట. లోపట లొల్లి పెట్టినోళ్లను బయటున్న పోలీస్ దళము వచ్చినోళ్లను వచ్చినట్టే వ్యాన్లు జీబులు ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. ఆ తర్వాత ఇంకింత ఎక్కువ లొల్లి చేసి సస్పెండ్ అయిన వాళ్ళను లోపటికి అనుమతి ఇయ్యాలని లొల్లి చేస్తే ఒప్పుకొని ఓకే అన్నారట. కానీ ఫస్ట్ సస్పెండ్ బయటికి పోయినోళ్ళు మళ్ళా మేము లోపటికి రామని మొండికేసి కూస్తున్నారట. మొత్తానికి లోపట లొల్లులతోని బయట బందోబస్తుతోని 3 సస్పెండ్లు 4 అరెస్టులతోని సాగింది జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం. ఎమ్మెల్యే ఎన్నికలు జోరుగా అయినాయి. ఇంకొన్ని రోజులలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత మున్సిపాలిటీలు. అంటే ఎండాకాలం మొదలు కాకముందే రాజకీయం వేడి పెరుగుతుంది అన్నట్టు. ఇంకొద్ది రోజులైతే పార్టీల వడగాల్పులు కూడా వచ్చేటట్టున్నాయి. అందుకే లీడర్ల రువ్వడి పెంచిండ్రు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ సారు మన విలేకరులన్నలతోని ఏం మాట్లాడిండట, మరి ఏం మాట్లాడిండనేది మనం కూడా చూద్దాం పాన్రి. మొన్నటి ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీకి పల్లెలల్ల వడ్డని ఓట్లు సీట్లు పట్నంలో రాలేదు కదా. అగో అందుకే ఇప్పుడు నజర్ మొత్తం హైదరాబాద్ మీదనే ఉన్నదట. అసలే రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సర్కార్ ఆళ్ళదై ఉండి పక్కలో బల్లెం తిరిగా పట్నంలో ఓడిపోతే మంచిగా ఉండదని ఫోకస్ పెంచిండ్రట సిటీ మీద. ఇక అట్లనే ఎక్కువ సీట్లు కొట్టబోయేది మేమే అంటున్నాడు మహేష్ కుమార్ గౌడ్ సారు. బీజేపీ కార్పొరేటర్లు ఏదో కొంపలు మునిగినట్టు బిచ్చం ఎత్తి కోపమెల్లగాక్కుతున్నారు వాళ్ళ లీడర్లు. 2 కేంద్ర మంత్రులు తెచ్చిన పైసలెన్ని, పట్టుకొచ్చిన ప్రాజెక్టులన్నీ అని గట్టిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గాంధీ తాత అనుకున్నట్టు అందరు సమానంగా బతకాలి అని పనిచేసే పార్టీ ఎక్కడున్నా అధికారంలో ఉన్నా అట్లనే పనిచేస్తుంది అని చెప్పుకొచ్చిండు. ప్రతిపక్షాలు ఎన్ని తీర్లా కాళ్ళ కట్టబెట్టాలని చూసినా కులగణనం చేసినాం. కొద్ది కాలంలోనే లోకల్ ఎన్నికలల్లో ఎంత శాతం రిజర్వేషన్లు అనేది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ వాడిపోయింది, అట్లయింది ఇట్లయింది అంటున్నారు. కానీ అసలు రియల్ ఎస్టేట్ వాడిపోయిందే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. మేము వచ్చినాక దాన్ని గాడిలో పెట్టే పనులున్నాము. ఇక హామీల అమలు గురించి అసలే పట్టినట్టు ప్రశ్నలు అడిగే విలేకరులనే బెదిరించినట్టు మేము చేస్తలేమా, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా ఒక్క హామీని కూడా ఇడవకుండా అమలు చేసి తీరుతాం అని అన్నాడు. అంతేకాదు ఫిబ్రవరిలో సూర్యాపేటలో పెద్ద సభ పెట్టి రాహుల్ గాంధీ సార్ను పిలుస్తారట. ఎమ్మెల్యేలు మంత్రులు ఆఫీసులల్లో సీఎం సార్ ఫోటోతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని కోరిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్కున్నంత మంది అభిమానులు కేసీఆర్కి 7.5 ఎడ్డిచ్చిండు మాజీ ముఖ్యమంత్రి సార్ను. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మా రేవంత్ రెడ్డి సార్ చేసిండు. కాకపోతే కంప్లైంట్ చేసుకొని చూడుండ్రి అని అన్నాడు. ఇట్లా చాలా మాటలే మాట్లాడిండు. మరి చూడాలే మహేష్ కుమార్ సార్ చెప్పినట్టు పట్నంలో పార్టీ పతార ఎంత పెరుగుతుందో.